విద్యార్థులు, నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ సుహాసినిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి గ్రంథాలయం ప్రారంభంకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నెల రోజుల్లోపు గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, జిల్లా మహిళా మండలాధ్యక్షురాలు ముక్తాబై తదితరులు పాల్గొన్నారు. పరిశీలించి దీన్ని తొందరగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏఈ గారితో మాట్లాడి 15 రోజులకు మాకు ఇది బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మేము మరి ఇక్కడికి సంబంధించిన ఫర్నిచర్ కానీ మిగతా ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సినవి కూడా అవన్నీ కూడా అతి తొందరలో మేము సమకూర్చి తొందరలోనే ఒక నెల రోజుల లోపల ఈ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఉన్నాము. తప్పకుండా మరి ఈ సమాజంలోని మరి పురుషులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ అందరికీ అన్ని విధాలుగా మరి జ్ఞానాన్ని పొందడానికి అవకాశమైన ఎన్నో గ్రంథాలు ఇక్కడ మరి అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మరి విద్యకు అదేవిధంగా మరి వైద్యానికి పెద్దపీట వేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అందులో ఈరోజు వెల్దుర్తి మండలంలోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయ సంస్థ భవనాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సుహాస్ నక్క గారికి, ఎందుకంటే తన అధికారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రథమంగా మా వెల్దుర్తి గ్రామానికి మండలానికి రావడం సంతోషం. ఇదే ఫస్ట్ కాబట్టి అలాగే నాతోటి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు, అలాగే మాజీ ఎక్స్ సర్పంచ్ శంకరగౌడ్ గారు, అలాగే కృష్ణ గారు, అలాగే కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే